అతి త్వరలో దేశాలన్నీ కలిసి మాకు మీ డాలర్ వద్దు, మా 10 దేశాలు కలిసి కొత్త కరెన్సీలో వాణిజ్య లావాదేవీలు చేస్తాం, ఇంకెంతకాలం మా మీద మీరు పెత్తనం చేస్తారు? ఇప్పటికే మీ వల్ల మేము చాలా నష్టపోయాం. మాకు వాణిజ్య స్వాతంత్రం కావాలి, మేము పెద్దవాళ్లమే, మాకు నచ్చిన కరెన్సీలో వాణిజ్య లావాదేవీలు చేస్తాం, మళ్ళీ మా ఆర్థిక సామర్థ్యాన్ని పాడు చేసుకోలేం అని అంటారు. క్రీస్తు విరోధిని నమ్ముకుంటే ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి ప్రాబ్లం ఉండదనుకొని వాణిజ్య రంగం కోసం క్రీస్తు విరోధి యొక్క కరెన్సీ వాడదాం అని నిర్ణయం తీసుకుంటారు. అమెరికా పతనం అయింది అని సంతోషిస్తారు. కానీ ప్రపంచం మొత్తం పతనం అవబోతుందనే విషయం గుర్తించలేరు. లోకం అంతా క్రీస్తు విరోధి దగ్గరికి అడుగులు వేస్తూ వెళ్తుంది. అలా మరొక విధంగా డబ్బును వాడే వ్యవస్థ రాబోతుంది. క్రీస్తు విరోధి తీసుకురాబోతున్న వ్యవస్థ ఏంటి, ఆ ఆర్థిక స్థిరత్వం ఎలా తీసుకురాబోతున్నాడు, ఎప్పుడు తీసుకురాబోతున్నాడు, ఈ విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఆ వీడియో ఎవరు మిస్ అవ్వద్దు. ఇప్పటి వరకు చెప్పిన విషయాలు చూసారా? ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులకు దేవుని వాక్యానికి ఎంత సంబంధం ఉందో గ్రహించారా? ఎక్కడో అమెరికా ఏదో చేస్తుంది, స్టాక్ మార్కెట్ పడిపోయింది, డాలర్ దెబ్బతింటుంది, ధరలు పెరుగుతున్నాయి అనే వార్తల వెనుక దేవుడు మనకు చెప్పాలి అనుకుంటున్న ఎన్నో విషయాలున్నాయి. క్రీస్తు విరోధి కొరకు సిద్ధపడిన 10 దేశాలు బయటపడబోతున్నాయి. క్రీస్తు విరోధిని బయలుపరచడానికే ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థలో ఇంతటి మార్పు వచ్చింది. క్రీస్తు విరోధి పాలనకు కావలసిన వ్యవస్థ, టెక్నాలజీ సిద్ధమైంది. ముఖ్యంగా ఇప్పుడు అమెరికా డాలర్ పతనం, ప్రపంచ స్టాక్ మార్కెట్లు పడిపోవడం బైబిల్ చెప్పిన 10 రాజ్యాల కూటమిని సిద్ధమైందని మనకు చెప్తుంది. వాళ్ళు క్రీస్తు విరోధి దగ్గరకు బయలుదేరే సమయం దగ్గరలోనే ఉంది అనే విషయం ప్రపంచ పరిస్థితి చెప్తుంది. దేవుని చిత్తానుసారంగా ఈ లోకంలో ప్రతి విషయం జరుగుతుంది. ఆ విషయాలు చూడాలంటే మొదటిగా దేవుని కృప, దేవుని పరిశుద్ధాత్మ సహాయం చాలా అవసరం. అప్పుడే మనం మెలకువ కలిగి జీవిస్తూ ఇతరులకు సిద్ధపడండి అని చెప్పగలం. దేవుడిచ్చిన కృపతో ఈ విషయాలన్నీ నేను తెలుసుకోగలుగుతున్నాను. యూట్యూబ్ ద్వారా దేవుడు నాకిచ్చిన ఆత్మీయ కుటుంబీకులకు ఈ విషయాలన్నీ తెలియజేయగలుగుతున్నాను. సిద్ధపడుతున్నాను అని చెప్తున్నందుకు యేసుక్రీస్తు నామానికే మహిమ కలుగునుగాక. అలాగే దేవుడు మీకు కూడా ఎంతోమంది ఆత్మీయ స్నేహితుల్ని ఇచ్చి ఉంటాడు. వారికి ఈ సత్యం, ఈ విషయం తెలియజేయడం మీ బాధ్యత. ఈ చివరి దినాలలో ప్రతి ఒక్కరూ సువార్థికులుగా ఉండాలి. దేవుడు మన కన్నులు తెరుస్తున్నందుకు ఆయనకు మనం ఎంతో కృతజ్ఞతలు చెల్లించాలి. వింటున్న బోధలను బట్టి, జీవిస్తున్న పరిస్థితులను బట్టి ఎంతోమంది బిజీగా అయిపోయారు. ఇంకేం దేవుని రాకడా, ఇంకేం భక్తి అని అలసిపోయారు. అలాంటి వారికి ఈ వీడియోలు పంపండి. ప్రపంచ పరిస్థితులు ఇలా ఎందుకున్నాయి, ఏం జరుగుతుంది అనే విషయాలను మాట ద్వారానో వీడియో ద్వారానో ప్రకటించండి, హెచ్చరించండి. శిలువ మీద దొంగ చివరి క్షణంలో యేసుక్రీస్తు ఎవరో గుర్తించినట్టు ఈ అంత్యకాలంలో కొంతమందికైనా దేవుని లేఖనాలను గుర్తించి దేవుని వైపు తిరిగే అవకాశం దక్కుతుంది. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.